వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఆల్రెడీ సీజన్ 1 స్ట్రీమింగ్ అయింది నెట్ఫ్లిక్స్లో. అండ్ ద పాపులర్ వెబ్ సిరీస్ అనమాట, వరల్డ్ పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఆల్రెడీ మల్టీప్లాట్ స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 గురించి మనకు ఈరోజు ఆగస్టు 1న జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ మనకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేస్తూ ఫైనలీ డేట్ కూడా లాక్ చేశారనమాట. అండ్ ఫైనలీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్ 26న ఈ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి ఈ వెబ్ సిరీస్ చూడడానికి ఇంకొక 1.5 year వెయిట్ చేయాలి మావా, తప్పదు. మరి నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ఇండియన్ 2 భారతీయుడు పార్ట్ 2 రీసెంట్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి మిక్సీ టాక్ వచ్చింది ఫస్ట్ డే. అండ్ ఓవరాల్గా చూసుకునే సినిమా ఫ్లాప్ అయితే అయింది. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల్లో స్ట్రీమింగ్ చేస్తారా లేకపోతే 3 వారాల్లో స్ట్రీమింగ్ చేస్తారా అనేది డౌట్. ఎందుకంటే 1 week బ్యాక్ చూసుకుంటే తమిళ్ ప్రొడ్యూసర్స్ అంటే తమిళ నిర్మాతలు ఒక మీటింగ్ జరిపారనమాట. ఆ మీటింగ్లో ఇక నుంచి ఏ తమిళ మూవీ అయినా సరే థియేటర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో తీసుకురావాలని వాళ్ళ ఒక ఒప్పందం ఉందన్నమాట. సో మొత్తానికి ఈ సినిమా డిసైడ్ అయిపోతుంది. ఇది 8 వారాల తర్వాత వస్తుంది లేకపోతే 4 వారాల తర్వాత వస్తుంది అనేది వెయిట్ చేస్తాం, తప్పదు. మోస్ట్లీ ఈ మంత్లో రావాలి, లేకపోతే అంటే ఇంకా సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో, అది మ్యాటర్. మొత్తానికి చూద్దాం. ఈ మూవీతో మనకు డిసైడ్ అయిపోతుంది ఈ 8 వారాల అగ్రిమెంట్ ఏంటనేది, దీని కథ ఏంటి అనేది. అంతవరకు వెయిట్ చేస్తుంది, తప్పదు మామ. నెట్ఫ్లిక్స్ అయితే అంత లేట్ చేయదు, తొందరగానే స్ట్రీమింగ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కల్కి 2898 AD. సో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో మొత్తానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో మన సౌత్ లాంగ్వేజ్ అయిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ అయితే డిజిటలైజ్ బ్యాచ్ చేసింది. ఇక హిందీలో అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో ఫైనల్లీ ఈ సినిమా ఈ మంత్ అంటే ఆగస్టు 23న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే థియేటర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి 8 వారాల అగ్రిమెంట్ ఉందన్నమాట. అంటే 56 రోజుల తర్వాత ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయాలి. ఆ లెక్క ప్రకారం ఆగస్టు 23న ఈ సినిమా అయితే డామ్స్లో స్ట్రీమింగ్ చేస్తారు. అది మ్యాటర్. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో వచ్చేస్తుంది మావా, దాంట్లో డౌట్ లేదు. డ్యామ్ షూట్ పక్క, అది మ్యాటర్. సో ఆల్రెడీ మీకు రికమెండ్ చేసిన ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన ఒక బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మూవీ అని చెప్పా. మరి ఓటీటీలో చూస్తే ఒకవేళ టీవీలో కనెక్ట్ చేసుకుని ఫుల్ హెచ్డీలో చూడండి, మొబైల్లో చూస్తే ఆ ఇంపాక్ట్ అయితే ఉండదన్నమాట. అది మ్యాటర్ అయితే మొత్తానికి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.